మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోగా బెదిరింపు ధోరణితో వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారానికి 16వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట చెత్తాచెదారాన్ని తొలగించి ముగ్గులు వేసి గొబ్బెమ్మ ఏర్పాటు చేయడంతో పాటు చెక్కభజన కార్యక్రమంతో తమ నిరసన తెలియజేశారు. అనంతరం భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ 16 రోజులకి చేరుకోవడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున అందరూ సంక్రాంతి సంబరాలు చేస్తుంటే సంక్రాంతి రోజు ఈరోజు మాకు చిప్ప చేతిలో పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజన్నా కరుణించి మా చర్చలలో సంబంధించిన మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అడుగుతున్నాం. అయ్యా మాకు సరిపోవడం లేదు జీతం, మాకు ఈ అనేక రూపాలలో మేము ఇబ్బంది పడుతున్నాం. ఈ సమస్యలపైన మేము ఒకటే అడుగుతున్నాం. మున్సిపల్ కార్మికులు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, మున్సిపల్ కార్మికులు మనుషులమే, మేము కానీ మనుషులమే. మాకు సరిపోవడం లేదు ఈ జీతము, మాకు చిప్ప చేతి పెట్టించి ఈరోజు చేసినవే. సంక్రాంతి పండుగ రోజు మా భార్య బిడ్డలు ఏం తిని బతుకుతారు, ఏం తిని మేము పండుగలు చేసుకోవాలి? ఈరోజు అనేక రూపాలలో ఈరోజు బొత్స గారు కానీ అనేక మంది ఈరోజు మంత్రులందరూ ఎమ్మెల్యేలందరూ ఈరోజు కోడి పందాలతో అనేక పండుగలు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మున్సిపల్ కార్మికులు రోడ్డుపైన ఉండి మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించమని మేము ఈరోజు చిప్ప చేతి పెట్టుకోవడం జరిగింది. ఈ రోజైనా కరుణించి మా చర్చలలో మాకు సమాన వేతనం ఇవ్వాలి. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలి. అట్లాగే ఇంజనీర్ సెక్షన్ వాళ్ళ స్కిల్డ్ సెమీ స్కిల్ వేతనాలు అడుగుతున్నాం. ఈరోజు చిప్ప చేతితో పెట్టుకొని ఈరోజు మున్సిపల్ కార్మికులు అనేక రూపాలలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఇప్పుడైనా కళ్ళు తెరచండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సంక్రాంతి కన్నా మా మీద దయ చూపించి మా సమస్యలు పరిష్కరించాలని సిఐటిగా తెలియజేస్తున్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ సిఐటి సెడ్ చేసిన సందర్భంగా